వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా వాళ్ళ క్యాడర్కి తన మీద ఉన్న ఒక అసంతృప్తి ఏంటి అంటే ఏమంటారు, క్షేత్రస్థాయిలో ఒక రకమైన నాయకత్వానికి క్యాడర్కి కూడా కనెక్షన్ తెగిపోయింది. జగన్ గారి చుట్టూ ఒక కోటరీ అల్లుకుపోయింది. ఏది కావాలన్నా ఈ కోటరీని దాటుకొని వెళ్ళడం చాలా కష్టంగా ఉండిపోయిందని ఒక కంప్లైంట్. ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఆ యాక్సెస్లోనో ఆ విధంగా ట్రై చేసిన వాళ్ళకేమో తెలియాలి, కానీ దూరం నుంచి చూసే మనకైతే అంటే ఇలా వివిధ రూపాల్లో వినడమే ఈ విధంగా యాక్సెస్ కోల్పోయారు అని చెప్పి అధికారం నుంచి దూరమైన తర్వాత కూడా కొందరు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈజీగా కలవగలుగుతామని కొందరు, ఇప్పుడు కలవాలన్నా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పి మరి కొందరు రకరకాలుగా పోస్టులు ఇంకో దగ్గర మీడియా అంటే సోషల్ మీడియాలోనూ ఆ విధమైన సంతృప్తి వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు అయితే ఆ జగన్ గారి కోటరీలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకున్న వాళ్ళకే పదవులు, ఆ చుట్టూ భజన చేసుకునే వాళ్ళకే పదవులు అని చెప్పి వైసీపీ వాళ్ళే విమర్శించుకుంటూ చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ సోషల్ మీడియాలో కొందరు జరుపుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఒక ప్రముఖ వెబ్సైట్లో జగన్ 2 సార్లు చెప్పిన ఆ నేతకి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వలేదు వైసీపీలో అని చెప్పి ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక కథనం రాసుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉంటుంది అనే వెబ్సైట్లోనే ఈ కథనం వస్తే ఆ స్క్రీన్ షాట్ పట్టుకొని మళ్ళీ వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ కోటరీనే పనిచేస్తున్నా ఇంకా మారలేదా అని చెప్పి ఆ స్క్రీన్ షాట్ పట్టుకొని పోస్టులు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ ప్రముఖ వెబ్సైట్లో రాసుకుంటూ వచ్చింది ఏంటి, కడప జిల్లాకు చెందినటువంటి ఒక సీనియర్ నేత అట ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారట, టీడీపీలో ఆయన సుదీర్ఘకాలం ఉన్నారట, చంద్రబాబు నాయుడు గారితో కూడా దగ్గరగా సన్నిహితంగా ఉండే నేత అట. బట్ కడప జిల్లాకు సంబంధించి ఒక నేతతో తనకి మతం మీద ఏవో కొన్ని విభేదాల వల్ల ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు అని. కడప జిల్లాకు చెందిన నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నేతకు రాష్ట్ర పదవి ఇవ్వండి, రాష్ట్ర పార్టీలో స్టేట్ లెవెల్ ఉండే ఒక పదవి ఇవ్వండి, ఒక బాధ్యతలు ఇవ్వండి అని చెప్పి 2-3 సార్లు చెప్పారట. అయినా ఇప్పటి వరకు కూడా ఆయనకు బాధ్యతలు ఏవి ఇవ్వలేదట. ఆయన అనుచరుల దగ్గర చెప్పారట, ఏంటి జగన్ గారే చెప్పారు కదా 2-3 సార్లు ఇవ్వమని, ఆయన ఇవ్వట్లేదు ఏంటి అని అంటే, ఇందులో తెలుగుదేశం పార్టీ లాగా ఉండదు సార్, అక్కడైతే చంద్రబాబు గారు చెబుతానే ఇస్తారు, ఇక్కడ జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీని ప్రసన్నం చేసుకుంటేనే వస్తాయి పదవులు అని అంటే, ఆ పని నేను చేయలేనులే, జగన్ గారి కోసం పని చేసుకుంటూ వెళ్తానని చెప్పి ఆ నేత చెప్పారట. ఈ ప్రముఖ వెబ్సైట్లో కథనం ఇది, మన అభిప్రాయం కాదు, కథనం. దాన్ని పట్టుకొని సరే ఇంకా కోటరీ ఎఫెక్ట్ ఉంది అని భావించే ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కథనాన్ని పట్టుకుని ఇంకా మారలేదు, ఇవన్నీ మారాలి, అధికారం దూరమైన ఇలాగే ఉండాలని చెప్పి ఈ స్క్రీన్ షాట్ పట్టుకొని పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. మరి ఆ నేత ఎవరు? కడప జిల్లాకు చెందిన నేత, ఎన్నికలకు ముందు వచ్చారు, టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారని మొత్తం వెలిగితే మనకు ఒక పేరు తగిలింది. మైదుకూరు నియోజకవర్గానికి చెందినటువంటి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు అన్నది నా అంచనా. ఐఎమ్ నాట్ షూర్. అంటే వీళ్ళు రాసుకుంటూ ఇక్కడ ఎక్కడే కానీ క్లూ ఇవ్వలే, ఈ రాసుకుంటూ వచ్చిన కథనం ప్రకారం జరుగుతున్న అంటే అవన్నీ చూస్తే, ఎందుకంటే ఆయన సీనియర్ నేత టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ కూడా, ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళల్లో టీడీపీలో సీనియర్లుగా పనిచేసిన వాళ్ళంటే మరి తన పేరే ప్రధానంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా తన గురించే చెప్పి ఉండొచ్చు, ఒకవేళ చెప్పి ఉంటే. సో మొత్తం మీద జగన్ గారు చెప్పినా కూడా 2-3 సార్లు చెప్పారండి, ఒకసారి గారు వాళ్ళు రాసుకుంటారు. ఒకవేళ 2-3 సార్లు చెప్పినా కూడా ఆయనకి ఏదైనా కనుక కమిటీలలో అవకాశం ఇవ్వలేదు అన్నది నిజమైతే జగన్ గారి కంటే మరి కోటరీనే బలమైనదా? అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ, ఆ విధమైన చర్చ ఎవరైతే లేవనెత్తుతున్నారు మరి ఆ చర్చలో అర్థం ఉందా? ఇదే నిజమైతే కోటరీనే బలమైందని చెప్పి భావించాల్సి ఉంటుంది. లేకపోతే ఏదైనా మంచి బాధ్యతలు ఇవ్వాలని చెప్పి వెయిట్ చేస్తున్నారేమో తెలియదు.
మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కోటరి, ఆ కోటరి వాళ్ళు చెప్పిన వాళ్ళకి పదవులు అప్పుడైనా ఇప్పుడైనా ఈ చర్చ మరోసారి అయితే వార్తల్లోకి వచ్చింది.